డాక్టర్ గారు చాలామందికి ప్రెగ్నెన్సీ లక్షణాలు ఈవెన్ పీరియడ్స్ మిస్ అవ్వకుండానే కొంతమంది లక్షణాలు ఉన్నాయని మన దగ్గరికి వస్తుంటారు చాలామంది. ఆ క్వెషన్ కూడా చాలామంది అడుగుతా ఉంటారు. దీని మీద కొంచెం వివరణ ఇవ్వండి. ఐఎమ్ డాక్టర్ పద్మకుమారి అండి, వెంకటపద్మ హాస్పిటల్, విజయనగరం, సీనియర్ గైనకాలజిస్ట్. మీరు అడిగిన క్వశ్చన్ చాలా సరైన క్వశ్చన్ అండి. చాలా సాధారణంగా చాలామందికి రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి పీరియడ్ మిస్ అవ్వకముందే కూడా కొంచెం మందికి ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇది సర్వసాధారణం. ఇది ఎవరికంటే యూజువల్గా కన్ఫ్యూజ్ అవుతారు కొంతమంది. పిఎంఎస్ సిమ్టమ్స్, ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ కొంచెం ఒకేలా ఉంటాయి ఒక్కొక్కసారి. ప్రెగ్నెన్సీలో కూడా ఈ బ్రెస్ట్ టెండర్నెస్ కానీ, ఏరియాలో కొంచెం డార్కెన్ అవ్వడం కానీ, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ఏరియాలో మాంటగమరీ ట్యూబర్కిల్స్ పెద్దవవటం కానీ, ఫిటీగ్ రావడం, యూరినరీ ఫ్రీక్వెన్సీ, టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం, ఇవన్నీ కూడా పిఎంఎస్లో కూడా ఉంటాయి. ప్రెగ్నెన్సీలో మీరు కూడా మిస్ అయిన పీరియడ్స్లో కూడా ఉంటాయి. సో అందుకని సాధారణంగా అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. కానీ రెగ్యులర్ పీరియడ్స్ పక్కా 28 రోజులకే మెన్సెస్ అవుతున్న వాళ్ళకైతే క్లియర్గా తెలిసిపోతాయి. ప్రెగ్నెన్సీయా పిఎంఎస్ అనేది ఈజీగా పోల్చుకోగలుగుతారు. ఎందుకంటే దాని కన్ఫర్మేషన్ మాత్రం హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ మాత్రమే చేసుకోవాలి. కొంతమందికి అయితే హూ ఆర్ క్రేవింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకైతే యూజువల్గా సైకలాజికల్గా అవే సిమ్టమ్స్ ఫీల్ అవుతారు. బట్ లేటర్ ఆన్ ఫ్యూ డేస్లోనో 1 వీక్ పోయిన తర్వాత అవి రాను రాను ప్రెగ్నెన్సీ కాకపోతే అవి సిమ్టమ్స్ అన్నీ వేన్ ఆఫ్ అయిపోతాయి, లేకపోతే అవి ఇంక్రీజ్ అయిపోతాయి. సో దట్ దాని కన్ఫర్మేషన్ మాత్రం హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్. ఇంకా కావాలనుకుంటే మీ ఆబ్స్టిషన్కి వెళ్ళి ఒకసారి మీట్ అయితే కన్ఫర్మేషన్కి దానికి సంబంధించిన టెస్టులు చేసి పెడతారు. పిఎంఎస్ అంటే ఏంటండి? పిఎంఎస్ అంటే యూజువల్గా కొంతమందికి ప్రెగ్నెన్సీకి ముందు కొంతమంది కొన్ని సిమ్టమ్స్ ఫీల్ అవుతారు. అందరి ఇళ్లలో అలా ఉండదు. కొంతమంది హెరిడిటరీగా కొన్ని సిమ్టమ్స్ ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటాయి. లైక్ ప్రెగ్నెన్సీ ఒక 1 వీక్ వస్తుందనగా, పీరియడ్ మిస్ వస్తుందనగా ఫీవర్ రావటం కానీ, నాసియా కానీ, బ్లోటింగ్ కానీ, యూరినరీ ఫ్రీక్వెన్సీ, నాసియా, ఇరిటబిలిటీ, ఇలాంటివన్నీ కొంచెం డిఫరెంట్ సిమ్టమ్స్ లాంటి బ్రెస్ట్ టెండర్నెస్ ఇలాంటివన్నీ రావచ్చు. వీటిని పిఎంఎస్ అంటారు, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. రాను రాను కొంతమందికి ఒక ప్రెగ్నెన్సీ రాగానే అవన్నీ వేన్ ఆఫ్ అయిపోతాయి. ఓకే. థ్యాంక్ యూ అండి.